4 నెలలుగా అందని జీతాలు. సో, ఏపీలో 4 నెలలుగా అందని జీతాలు. గురుకుల ఉపాధ్యాయ సంఘం నేతల ఆవేదన. 4 నెలలుగా జీతాలు అయితే లేవు. ఇంత దుర్భరమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. గురుకుల విద్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి 4 నెలలుగా జీతాలు అందటం లేదని ఏపీ గురుకుల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ రావు, సుధాకర్ మండిపడ్డారు. జీతాలు చెల్లించకపోవడంలో దాదాపు 3,000కు పైగా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2023-24 రాష్ట్ర బడ్జెట్లో గురుకులాలకు సంబంధించి సుమారు 40 కోట్లు తక్కువగా కేటాయించారని, అదనపు బడ్జెట్ కోసం పాఠశాల, ఇంటర్మీడియట్, మైనారిటీ సంక్షేమ విద్యా కార్యదర్శులను కమిషనర్లను కోరినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఆర్థిక శాఖ కార్యదర్శి వద్ద 3 వారాలుగా బడ్జెట్ కేటాయింపు ఫైల్ పెండింగ్లో ఉంది. సీఎం జగన్ వెంటనే జోక్యం చేసుకుని జీతాలు చెల్లించాలని వారైతే డిమాండ్ చేశారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీలోని మనకి ఈ ఉద్యోగులకు సంబంధించి 4 నెలల నుంచి జీతాలు అయితే రాని పరిస్థితి. సో జీతం రాకపోతే ఒక సగటు ఉద్యోగి ఎలా బతకాలనేది పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే బయట అప్పులు అయితే పుట్టవు. అప్పులు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి వడ్డీలు అయితే ఎక్కువ అవుతాయి. సో బతకడమే కష్టం అవుతుంది. అలాంటిది ఏకంగా 4 నెలల నుంచి అంటే చాలా కష్టం మరి. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.